ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మనం ఏమైనా ఉద్యమాన్ని విరమించి తొందరపడ్డామా అని బొద్దింకలన్నీ ఆలోచిస్తున్నాయంట. అంటే ఇప్పుడు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో, అమిత్ షా యొక్క ప్రమేయంతో పోలీసులందరూ ఉద్యమకారులు కొట్టారు, ముఖ్యంగా మహిళలు కొట్టారు, స్టూడెంట్స్ని కొట్టారు, పెల్లెట్ గన్స్ ఉపయోగించారు. మనము అమిత్ షా యొక్క రాజీనామా కోసం కూడా పోరాటం చేయాల్సిందే, అలాగైతేనే ఉద్యమాన్ని ఆపుతాము అని చెప్పి మనం డిమాండ్ చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చేది అన్న విధంగా ఇప్పుడు బొద్దింకులన్నీ అనవసరంగా ఉద్యమాన్ని విరమించేసామని బాధపడుతున్నాయంట. అంటే దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు కార్యాచరణ కూడా త్వరలో ఉంది. మరి ఈ బొద్దింకులన్నీ ఎందుకు బాధపడుతున్నాయంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే కొంత మ్యాప్ ఉంటుందో ఆ మ్యాప్ ప్రకారం వాళ్ళు చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం కొన్ని చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్కి ఈ యొక్క క్రెడిట్ వెళ్ళిపోకూడదు. ఇక్కడ పార్లమెంట్లో జరుగుతున్నటువంటిదంతా ఇప్పుడు కాంగ్రెస్ తన వైపు లాక్కుంటుంది. ఎలాగో సిజేపీ వాళ్ళకి అది ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది క్రెడిట్ అంతా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా క్రెడిట్. మరి మన పరిస్థితి ఏంటి? ఒక జాతీయ పార్టీగా మనకి క్రెడిట్ ఉండాలి కదని చెప్పి అమిత్ షాని వీళ్ళు లేవనెత్తారు. ఇప్పుడు అమిత్ షా రాజీనామా లేదా అమిత్ షా క్షమాపణలు చెప్పాలని చెప్పి ఇప్పుడు ఈ పార్లమెంట్ని సజావుగా సాగకుండా దాని గురించే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇదేంటిది, మనం ఎంత చేస్తే ఇప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేస్తుంది, కాబట్టి మనము అమిత్ షా యొక్క రాజీనామా కాకపోయినా ఆయన క్షమాపణలు చెప్పాలి అని మరొక డిమాండ్ నెరవేర్చుకుంటే మన యొక్క పరిస్థితి బాగుండేది. ఇప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్కి ఏది దొరికేది కాదు. అంటే ప్రతిపక్షాలకు ఏవి కూడా అమిత్ షా విషయంలో కానీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కానీ మాట్లాడడానికి అవకాశం దొరికేది కాదు. ఆ తర్వాత బిల్లులు పాస్ అయిపోయేవి. అప్పుడు కాంగ్రెస్కి చాలా పెద్ద చెడ్డ పేరు వచ్చేది. తర్వాత మనము ఎన్నికల్లో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా పోటీ చేసుకోవచ్చు అన్న విధంగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో అది బాధపడుతుండడం ఇప్పుడు సిజేపీ నాయకులు కూడా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారంట.